తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు సంఖ్యాశాస్త్రం యొక్క మూలము, సంఖ్యాశాస్త్ర స్వరూపము, సంఖ్యాశాస్త్ర మూలము, దీని గురించి తెలుసుకుందాము. 1 సంఖ్యకు అధిపతి రవిగా చెప్పబడుతున్నది. ఈ రవి పరబ్రహ్మస్వరూపము, పరబ్రహ్మస్వరూపముగా రవి చెప్పబడుతున్నది. 2 సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు సశక్త్యాత్మకము, శక్తి స్వరూపుడు, సశక్త్యాత్మకము. 2 సంఖ్యకు అధిపతి చంద్రుడుగా చెప్పబడుతున్నది. 3 సంఖ్యకు అధిపతి గురువు. సంఖ్యాశాస్త్రంలో 3 సంఖ్యకు అధిపతి గురువు. ఇది త్రిగుణాత్మకము, త్రిగుణాలను తెలియజేస్తుంది, సత్వ రజస్తమో గుణాలను తెలియజేస్తుంది. 4 సంఖ్యకు అధిపతి రాహువుగా చెప్పబడుతున్నది. రాహువు 4 సంఖ్యకు అధిపతి, గణాత్మకము. గణాత్మకంగా ఇది విఘ్నేశ్వరుడు యొక్క స్వరూపానికి చిహ్నం. బుధుడు 5 సంఖ్యకు అధిపతిగా బుధుడు చెప్పబడుతున్నది. భూతాత్మకము, పంచభూతములు, పంచభూతముల తత్వాన్ని తెలియజేస్తున్నది. 6 సంఖ్యకు అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు షడ్రుసులు, షడైశ్వర్యములు, రసాత్మకము, రసాత్మకముగా చెప్పబడుతున్నది. తరువాత 7 సంఖ్యకు అధిపతి కేతువు. ఈ కేతువు ఋష్యాత్మకము, సప్త ఋషులుగా తెలియజేయబడుతున్నది. 8 సంఖ్యకు అధిపతి శని. ఈ శని శక్త్యాత్మకము, చైతన్యాత్మకము. అష్టమిని దుర్గాష్టమి తిథి, అష్టమి దుర్గాష్టమి అనగా అని తెలియజేయబడుతున్నది. ఈ 8 సంఖ్యకు అధిపతి శని. 9 సంఖ్యకు అధిపతి అంగారకుడు, కుజుడు. మహాత్మాత్మకము, సృష్టి ప్రారంభము, సశక్తి స్వరూపముగా చెప్పబడుతున్నది. 0 బ్రహ్మ పదార్థము, బ్రహ్మ వస్తువు. ఈ ప్రపంచంలో 1 మొదలు ఎన్నో కోట్ల కొలది సంఖ్యలు ఉన్నాయి. అట్లాగే ఆకాశంలో ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. కానీ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు 9 గ్రహాల మీదనే దృష్టిని కేంద్రీకరించి సమస్త లాభాల ఫలాలని కూడా చెప్పుతున్నారు. ఈ 9 సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది. ఇదే విధంగా సంఖ్యలు కోట్ల కొలది ఉన్నా కూడా 9 సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది, దైవస్వరూపంగా చెప్పబడుతున్నది. మనకు నక్షత్రాలు 27, 2 + 7 అనగా 9. ఈ యొక్క 9 పూర్ణ సంఖ్యగా చెప్పబడుతున్నది. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలకి 27 × 4 108 పాదాలు. 27 × 4 108 పాదాలు అవుతుంది. ఈ 108ని 1 + 0 + 8 అనగా 9 వస్తున్నది. ఇది పరిపూర్ణ సంఖ్య. డిగ్రీల్లో లెక్క చూసుకున్నా కూడా ఒక్కొక్క రాశి 30 డిగ్రీల లెక్కన 12 రాశులకు కూడా 30 12 360 డిగ్రీలు. 360 డిగ్రీలని 3 + 6 + 0 ఈక్వల్ 9 అనగా 9 వస్తున్నది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి 1 నుండి 9 సంఖ్యలే ఆధారం. అంతేకాదు మనకు ఈ సంఖ్యాశాస్త్రంలో 1 2 3 4 5 6 7 8 9 ఈ సంఖ్యలన్నీ కలిపినా కూడా చివరకు 9 వస్తున్నది, అనగా 9 పూర్ణ సంఖ్య. ఇక 0 వస్తువు, ఇది బ్రహ్మ పదార్థము. ఇది సంఖ్యకు ముందుండి వెనుక సంఖ్యకు విలువనిస్తున్నది. ప్రాణము శరీరాన్ని ఆధారం చేసుకొని జీవికి వెలుగునిచ్చినట్లుగా 0 సంఖ్య తరువాత ఉండి ఆ సంఖ్యకు విలువను పెంచుతున్నది. కనుక జీవిత భవిష్యత్తు కూడా ఈ 9 సంఖ్యల్లోనే జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా గోచరిస్తున్నది. ఒక వ్యక్తి జన్మ తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరము, ఈ మూడింటిని ప్లస్ చేసుకుంటూ పోతే ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్య మీద మన ఫలితాలను తెలియజేస్తుంది. అట్లా ఫలితాలు లోపాలు వచ్చినప్పుడు కేవలం మన జన్మ తేదీ మీద, మనం పుట్టినటువంటి తేదీ మీదనే ఫలితాలను చూసుకునేది. ఒక వ్యక్తి 2/5/1969 నాడు జన్మించాడు అనుకుందాము. ఈ సంఖ్యలను కూడినట్లయితే 2 + 5
7 ప్లస్ 1 8 ప్లస్ 9 17 ప్లస్ 6 23 ప్లస్ 9 32 3 ప్లస్ 2 అనగా 5. ఈ 5 మీద ఫలితాలని చూసుకోవాల్సింది. ఈ రకంగా మనం పుట్టిన జన్మ తేదీ కానీ జన్మ తేదీ నెల సంవత్సరం మొత్తము కలుపుకొని వచ్చేటువంటి సంఖ్య మీదుగా సంఖ్యాశాస్త్రాన్ని ఫలితాలను తెలుసుకొనవచ్చును. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యావహ. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హారతుషారఫేన రజతాచలకాశ ఫణీచ కుంద మందార సుధాపయోధి శిత తామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి. తెలుగు రాశిఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. సంఖ్యాశాస్త్రము అనగా 1వ తారీఖు నాడు జన్మించినటువంటి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు, ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారి సంఖ్య 1. ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెబుతున్నాను. సంఖ్యాశాస్త్రము 1కి సంఖ్యకు అధిపతి రవి. నిత్య సనాతనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం 1. దానిని బట్టి ఆధారంగా చేసుకొని వెలుగుతున్నవాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు కర్మసాక్షి. ప్రతి జీవిలో కూడా సూర్యభగవానుడు వెలుగుతున్నాడు. ఆత్మగారకుడు. అతడు లేనిదే జీవరాశికి చేతనత్వమే లేదు. సూర్యభగవానుడు లేకపోతే జీవరాశిలో చైతన్యం అనేటువంటిది లేదు. ప్రపంచమంతా చరాచర స్వరూపాల్లో ఒకటిగా ఇమిడి ఉన్నవాడు సూర్యభగవానుడు. అనేకాన్ని ఏకం చేసేవాడు రవి. 1వ తేదీన జన్మించిన వార్ల ఫలములకు ఇతడు గ్రహాధిపతి. సూర్యభగవానుడు లోకబాంధవుడు. సింహమందు, మేషమందు, మిత్రక్షేత్రముల యందు మిక్కిలి బలవంతుడు. మధ్యాహ్నము జన్మించిన వారి యందు అధిక బలుడు. సూర్యభగవానుడు సింహరాశి యందు, మేషరాశి యందు, మిత్రక్షేత్రముల యందు మిక్కిలి బలవంతుడుగా ఉంటాడు. మధ్యాహ్నము జన్మించిన వారికి అధిక బలవంతుడుగా ఉంటాడు. వీరు ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారు ప్రధానంగా బుద్ధి సూక్ష్మత, ఆత్మస్థైర్యము, పనులయందు అధిక పట్టుదల, ధైర్య సాహసాలు కలిగి ప్రతి పనిని కూడా సాధిస్తుంటారు. స్వయం కృషి వలన అభివృద్ధిలోనికి వస్తుంటారు. ఈ తారీఖుల్లో 1, 10, 19, 28 తారీఖుల్లో జన్మించినటువంటి వారు స్వయం కృషి చేత అభివృద్ధిలోకి వస్తుంటారు. చురుకైన సొగసైనటువంటి చూపులు కలిగి ఆకర్షింపబడుతుంటారు. ఏ పని అయినను సాధించి తీరుతారు. ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారు ఏ పనైనా సరే పట్టుబడితే అది సాధించి తీరుతారు. వీరు చేయు పనులు అందరికీ ఆదర్శంగా ఉంటాయి. వీరు పూర్వీకుల ఆస్తి లేదా పిత్రార్జితము, స్వార్జితపు ఆస్తిని కూడా కలిగి ఉంటారు. ఆర్థిక ఇక్కట్లు వీరిని ఏమీ చేయలేవు. ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారు విద్యా విధానములో పై స్థాయికి ఎదుగుతుంటారు. అనేకమైనటువంటి గ్రంథ రచనలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారులకు ఉంటుంది. వీరు ఎక్కువగా సూర్యభగవాను గనక ఆరాధించినట్లయితే ఎక్కువ విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరు భూ గృహ వసతిని కూడా కలిగి ఉంటారు. వీరు అమిత ఆశ కూడా వీరిలో కొంత ఉంటుంది. సౌశీల్యవతి, అనుకూల్యమైనటువంటి అర్ధాంగి లభించును. సహధర్మచారిని అనుకూలంగా కలిసిపోయేటువంటి భార్య లభిస్తుంది.
2-3 భాషల యందు కూడా మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. మంచి ప్రవర్తన, తెలివితేటలు, ఆధ్యాత్మిక శక్తి గలవారు. రవి ఆత్మకారకుడు, అందువల్ల వీరికి ఆధ్యాత్మిక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా దైవాన్ని స్మరిస్తుంటారు. మనసు ఎప్పుడు కూడా దైవం మీద లగ్నం అవుతుంటుంది. వీరికి రవి దశ బాగా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రవి దశలో మంచి మంచి ప్రమోషన్లు, ఇంకా మంచి ఆత్మజ్ఞానము, ఆర్థికంగా బాగా బలపడటము, ఇలాంటివి ఆస్తిపాస్తులు సంపాదించుకొనడము ఇలాంటివి జరుగుతుంటాయి రవి మహర్దశ నడుస్తున్నప్పుడు. ఆడవారు కూడా పౌరుషవంతులై మగవారి మీద చలాయించగలరు. వీరికి అంతఃశత్రువులు ఉంటారు. ఈ తేదీల్లో జన్మించినటువంటి వారికి అంతఃశత్రువులు ఉంటుంటారు. వారు ఏమీ చేయలేని స్థితిలోనే ఉంటారు. ఏదైనా చేద్దామనుకుంటారు కోపంతో, కక్షతోటి, కానీ ఏమీ చేయలేరు. వీళ్ళు ఏమీ చేయలేనటువంటి స్థితిలోనే ఉంటారు. వీరెదుట వారు భృత్యుల వలె ఉంటారు. కానీ వీరు వారి యందు జాగ్రత్త పడుట అవసరం. అంతఃశత్రువులైనటువంటి వారితోటి గమనించి జాగ్రత్తగా ఉండటం, జాగ్రత్త పడటం చాలా అవసరము. జయము ఎప్పటికైనా సరే మీదే అవుతుంది. పలుకుబడి, హోదాలు కలిగి ఉంటారు. వీరు ఆశయములు సిద్ధించుటకు డబ్బు బాగా ఖర్చు చేస్తుంటారు. ఇక 10వ తేదీన జన్మించిన వీరికి అనుకూలత, ప్రతికూలత సమముగా ఉంటుంటుంది. వీరు అన్ని విషయములు తెలిసిన వారి వలె కనిపిస్తుంటారు. 23వ సంవత్సరం వరకు విలాసమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. 23 ఏళ్ళు వచ్చిందాకా ఎంతో విలాసంగా, సుఖంగా జీవితాన్ని గడుపుతారు. 28 సంవత్సరాల తర్వాత నుండి పరిస్థితులు అనుకూలించును. 28 సంవత్సరాల నుంచి 28వ ఏట నుంచి వీరికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. 33వ సంవత్సరంలోపు ప్రధానమైనటువంటి మార్పులు కలుగుతాయి. 37వ సంవత్సరంలో ఉద్యోగంలో ప్రమోషను, ఆర్థికాభివృద్ధి కలుగును. వీరి మాటల్లో 2 అర్థాలు గోచరిస్తుంటాయి. 2 భావాలుగా మాట్లాడుతుంటారు. ఇది వీరి ప్రత్యేకత. వీరు ఎవరిని కూడా లెక్క చేయనటువంటి స్వభావం వీరిలో ఉంటుంది. యుక్త వయసులో కొంత ఆర్థికంగా ఇబ్బందులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపు చిక్కులు కూడా కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. 17-24 సంవత్సరం లోపు విద్యా పరంగా కొన్ని విఘ్నాలు కలిగేటువంటి అవకాశములు, ఆటంకములు ఉన్నవి. అటువంటి పరిస్థితుల్లో వీరు ఆదిత్య హృదయము అనేటువంటి ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రాన్ని ఒకప్పుడు రాముల వారు ఉపాసించారు. రాముల వారు ఒక సందర్భంలో రావణ బ్రహ్మతోటి యుద్ధం చేసేటువంటి సందర్భంలో రావణ బ్రహ్మతోటి నేను యుద్ధంలో గెలవగలుగుతానా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో పడతారు శ్రీరామచంద్ర ప్రభువు. అట్లా పడి బాధపడుతున్నటువంటి సందర్భంలో అగస్త్య మహర్షి అనేటువంటి ఒక దేవఋషి అక్కడికి వచ్చి రాముల వారికి ఆదిత్య హృదయము అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. అప్పటికి సనాతనమైనటువంటిది ఆ మంత్రం, ఎవరికీ తెలియదు అప్పటికి. ఆ యొక్క మహర్షి రాముల వారికి ఉపదేశం చేస్తారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణాంచ గ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజేష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశమనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధవముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాదిగభస్థిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనధః కాలో యమః సోమోऽప్యపాంపతిః పితరో వసవస్సాధ్య హ్యశ్వినో మరుతో మనుః వాయుర్వహిని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకరః ఆదిత్య సవితా సూర్యః ఖగః పోషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుర్ స్వర్ణరేతా దివాకరః హరిదస్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తివిరో మధునశంభున్ త్వష్టామార్తాండ అంశుమాన్
हिरण्यगर्भ शिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशिनः व्योमनाथस्तमोभेदी रज्ञजुस्सामपारगः घनवृष्टिरपामित्रो विन्द्यवीधि प्लवङ्गमः अतपी मण्डली मृत्युः पिङ्गळः सर्वतापनः कविर्विश्व महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः तेजसाम विदेजस्वी द्वादशात्मन्नमोऽस्तुते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दीनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमो उग्राय वीराय सारंगाय नमो नमः नमो पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामी कराभाय वह्नये विश्वकर्मणे समस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तथैव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष कभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनधः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवस्साध्या शिष्युनो मरुतो मनुः वायुर्वहिनी प्रजाप्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्य सविता सूर्यः खगः पोषा कभस्तिमान् सुवर्णसदृशो भानुर्स्वर्णरेता दिवाकरः हरिजस्व सहस्रार्ची सप्तः सप्तरिमरीचिमान् तिमिरो मदनशम्भुं त्वष्टामार्ताण्डंशिमान् हिरण्यगर्भ शिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भोदितेः पुत्रः शङ्खः शिशिरनाशिनः व्योमनाथस्तमोभेदी रज्ञजुस्सामपारगः घनवृष्टिरपामित्रो विन्ध्यवीधिः प्लवङ्गमः अतपी मण्डली मृत्युः पिङ्गळः सर्वतापनः कविर्विश्व महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः तेजसाम विदेजस्वी द्वादशात्मन्नमोऽस्तुते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमो उग्राय वीराय सारंगाय नमो नमः नमो पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमुघ्नाय हिमुघ्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामी कराभाय वह्नये विश्वकर्मणे समस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदैव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष कभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः ये समापत्सु कृत्येषु कान्तारेषु भयेषु च कीर्तियन् पुरुषः कश्चिन्ना वसीदति राघव पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिं एरत्रिगुणितं जप्त्वा युद्धेषु विजेष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तथागत्यो जगाम च यथागतम् एतच्छ्रुत्वा महातेजा नष्टशोको भवत्तथा धारयामास्सु प्रीतो राघव प्रयतात्मनान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परमहर्षमवाप्तवान् त्रिराजम्य शुचिर्भूत्वा धनुरादाय वीर्यनान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महतावधे तस्य धृतो अभवत् अधरविरवद निरीक्षरामं मुदितमनाः परमं प्रहृष्यमाणः निशिचरपति संक्षयं विदित्वा सुरगणमध्यगतो వచస్త్వరేతి ఈ యొక్క మహామంత్రాన్ని ఈ ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని గనక నీవు జపించినట్లయితే తప్పక నీవు విజయాన్ని సాధిస్తావు నాయన అని రామప్రభువుకి ఉపదేశం చేసినటువంటి ఆ యొక్క అగస్త్య మహర్షి వారు ఉపదేశం చేసినట్లుగా ఉన్నది. అట్లాగే ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వాళ్ళు వారికి సంబంధించి ఇబ్బందులు ఏవైనా కలుగుతున్నప్పుడు ఈ యొక్క ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని పారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా 13, 14, 22 సంవత్సరంలో విద్యాలాభం కలుగుతుంది. 14, 19, 22, 23, 31 ఈ సంవత్సరాలలో విద్యలో జయాధిక్యము కలుగుతుంది. 21, 26, 34 సంవత్సరంలో వృత్తి ప్రవేశము లేదా స్థిరత్వము ఏర్పడుతుంది. 35, 37, 40, 47, 53, 58, 62, 64, 73 సంవత్సరములు వీరికి అనుకూలమైనటువంటివిగా చెప్పబడుతున్నవి. హరి ఓం తత్సతు. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మలగ్నము, నక్షత్రము, నక్షత్రపాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము
జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్ర పాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.